హలో సబ్స్క్రైబర్స్, కాంతారా మూవీ చూసారా? కాంతారా మూవీ దేని గురించి అంటే మన గ్రామ దేవతలు ఎలా ఉంటారో తులినాడులో కూడా అలాగే భూతగణాలు ఉంటారు. అంటే వనాలు ఉంటారు. వనాలు అంటే జంతువు రూపంలో చూస్తారు వాళ్ళు దైవం. ఆ దైవం మనిషి రూపంలో ఆహ్వానించుకొని మన కోరికలు అడిగితే అవి చెప్తాది. దాన్ని భూతకోల అంటారు. మొదటిది పంజుర్లి అంటే వరాహ అవతారం. వరాహ అవతారం దేనికి ప్రతినిధి అంటే సిరి సంపదలకి, పాడి పంటలకి, నీరుకి, వసతులకి. నెక్స్ట్ మైసండయ్య అంటే ఎద్దు. అందరూ అన్యోన్యత కోరుతుంది, కలిసిమెలిసి ఉండాలని కోరుకుంటది. ఇంకా ఉళ్ళయ్య అంటే పులి. పులికి దేనికి ప్రతినిధి అంటే దుష్ట శక్తిని అంతం చేస్తుంది. నాలుగోది గులిక. గులిక అంటే క్షేత్రపాలకుడు టైపు. పంజుర్లి వాళ్ళ జోలికి వచ్చిన, శివగణాల వాళ్ళ జోలికి వచ్చిన చీల్చి చెండాడుతుంది. గుళికలో రక్త గుళిక, వాయు గుళిక, అగ్ని గుళిక, చాలా గుళికలు ఉన్నాయి. ఇంకా గుళికకి ఒక సోదరి ఉంది, జట్టిగా చాముండి. ఐదోది బరిమేరు. బరిమేరు అంటే ఈ శివగాణాలందరికీ అతనంటే ఇష్టం. అతను గుర్రం మీద స్వారీ చేసుకుంటూ ఖడ్గం పట్టుకుని ఉంటారు. అతనే హీరో, అతనే బరిమేరు. ఇంకా ఈ సినిమా విషయానికి వస్తే విఎఫ్ఎక్స్ కానీ, ఆ మ్యూజిక్ కానీ, లాస్ట్ 30 minutes గూస్ బంప్స్ వస్తే ఒక డైరెక్షన్ చేసి మూవీ తీయాలంటే అసాధ్యమైన పని. అతను ఎంతో భక్తి శ్రద్ధలతో దేవుడు మనసారా కొలిచాడు కాబట్టి ఈ సినిమా అవుట్పుట్ అంత బాగా వచ్చింది. అందరు థియేటర్లో చూసి అతనికి